హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ అందరికీ. ఈరోజు ఉగాది రోజు మామిడికాయ పులిహార, మామిడికాయ పచ్చడి చేయబోతున్నా. ముందైతే 3 మామిడికాయలు తీసి పైన ఈ తోలు తీసేసి ఇప్పుడు తుడుము పట్టుకోవాలి. ఈ విధంగా తుడుము పట్టుకోవాలి. మామూలుగా అయితే ఫంక్షన్లకి, మళ్ళీ వ్రతాలకి నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార చేస్తారు కదా, మామిడికాయ పులిహార కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా 3 తుడుము పెట్టుకున్నాం. పొయ్యి మీద కళాయి పెట్టి 3 చెంచాల ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 చెంచా పసుపు వేసి ఇక తుడుము పెట్టుకున్న మామిడికాయ తుడుము వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 మిర్చి కూడా వేసేద్దాం. ఇవి కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపోయిన సాల్టు వేసేసి ఈ విధంగా ఎర్రగా 1 చిటికెడు ఇంగ వేసేసుకుందాం. ఎర్రగా అయితే ఫ్రై అయిపోయింది. ఇక ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, పచ్చి లేత కరాపాకు నేను అన్నం మీద చల్లేసాను. మెంతి మసాలా, ఆవాలు పౌడర్ వేసి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న మామిడికాయ తుడుము వేసేసుకొని ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే వేయించి పెట్టుకున్న శనగిత్తనాలు పక్కన పెట్టి, ఎండుమిర్చి అవన్నీ లాస్ట్లో వేసాం. ఇవి అయితే చూపించలేదు. అవి విడిగా ఎందుకు వేసానంటే పంట కింద చాలా బాగుంటుంది, కరకరలాడుతూ తింటుంటే. ఫైనల్గా అయితే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇక ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే 2 మామిడికాయలు వేపపూత తెచ్చాం. ఇక దీనికి కావాల్సిన పదార్థాలు: వేపపూత, రుచికి సరిపడిన చింతపండు, మిరియాలు, తుడుము పెట్టుకున్న బెల్లం, 2 రాళ్ళుప్పు, 2 మామిడికాయలు తీసేసుకున్నాం కదా, ముందుగా నానబెట్టుకొని ఇది పులుసు తీసేసుకున్న చింతపండు, 1 కప్పు బెల్లం వేసేసి మిరియాలు, రాళ్ళుప్పు దంచేసుకొని సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఘాటుగా, కారంగా, పుల్లగా, ఫైనల్గా వేపపూత వేసేసుకొని చేసుకొని తింటే ఉగాది ఆరోగ్యాలతో బాగుంటారని సంవత్సరం మొత్తం అని చెబుతుంటారు పెద్దలు. ఫైనల్గా అయితే ఉగాది పచ్చడి కూడా అయిపోయింది. ఇక మా ఇంట్లో అయితే ఫైనల్గా పాయసం కూడా చేశాను. ఇదైతే ఫుల్ వీడియో పెట్టలేదు, సగమే పెట్టాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.